హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ గచ్చిబౌలి రూట్. ఇక్కడ ముందు మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి హైటెక్ సిటీ మైండ్ స్పేస్కి వెళ్తుంది. చూడండి లెఫ్ట్ సైడ్ ఇది వెల్స్ ఫార్గో, అది యుఎస్ బేస్డ్ కంపెనీ, బ్యాంకింగ్ సెక్టర్ అలాంటి సంబంధించింది. ఈ ఫ్లైఓవర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే మొత్తం అక్కడ నుంచి మనకు ఐటీ సెక్టర్, ఐటీ బిల్డింగ్స్ మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది బాగుంటుంది. ఇలాగా అలా లెఫ్ట్ సైడ్ అలాగా స్ట్రైట్కి వెళ్తే గచ్చిబౌలికి వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే ఇలా సీ టైప్లో ఉండి మనకు ఐక్య ఆ రూట్కి తీసుకెళ్తుంది. హైటెక్ సిటీ మైండ్ స్పేస్ ఆ రూట్ బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ కానీ అది చాలా బాగుంటుంది. ఇదే వ్యూ అక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఉంటుంది, కానీ అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాటరు అటుపక్క మొత్తం ఐటీ బిల్డింగ్స్, ఇటుపక్క అంతా నార్మల్, చూడడానికి బాగా రెండు వేరు వేరు జోన్స్ చూసినట్టు ఉంటుంది. అసలు అది కూడా బాగానే ఉంటుంది. చూడండి ఇలా సీ టైప్ ఇలా కిందకి తీసుకొని వెళ్ళి కొంచెం అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అన్ని ఐటీ బిల్డింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. అన్నగా చాలా స్పీడ్గా వెళ్తున్నారు, దూసుకెళ్ళిపోతున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి కార్స్ కానీ ఆ మనుషులు కానీ మొత్తం అందరు పాసే. నార్మల్ కార్లు ఒక్కటి కనిపించవు ఇక్కడ నుంచి. ఇది కూడా ఒక ఐటీ బిల్డింగ్, సంథింగ్ దేనికి సంబంధించింది తెలియదు, కానీ ఒక ఐటీ సెక్టర్ సంబంధించిన బిల్డింగ్ అని నేను అనుకుంటున్నాను. అన్నగారు నిదానం. ఓకే, బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తాడు ఐక్య వస్తుంది. ఐక్య దగ్గర లెఫ్ట్ తీసుకొని అలా వెళ్ళిపోతుంది. బిఎల్ఎఫ్, డిలైట్ ఆ రూట్కి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి రోడ్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అంటే అంత డస్ట్ లాగా కాకుండా కొంచెం నీట్గా ఉంటాయి మిగతా రోడ్లతో పోలిస్తే. ఇక్కడ ఇక్కడ ఐటీ బిల్డింగ్ దగ్గర కానీ మొత్తం ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ రూట్లో రోడ్లు చాలా నీట్గా కూడా ఉంటాయి. ఇక్కడ బాగా చూసుకుంటారు ఎంత జిహెచ్ఎంసీ వాళ్ళు. చూడండి మన ఐక్య వచ్చేసింది. ఇప్పుడు 2008లో స్టార్ట్ చేశారు అనుకుంటా. అప్పుడు అయింది మొత్తం ఫర్నిచర్స్, దాని రిలేటెడ్ అవి ఉంటాయి దాంట్లో. ఐక్య అప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీకి వస్తూ ఉంటే చాలు, ఇక ఐక్య అనేటోళ్ళు ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఐక్య. నాకు తెలిసి ఇండియాలో ఇదే పెద్దది అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా స్టార్ట్ చేసి ఉంటే ఇదే పెద్దది ఉండొచ్చు. చాలా పెద్దగా ఉంది ఐక్య. ఫర్నిచర్ అలా రిలేటెడ్ దానికి సంబంధించింది. మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం. గారు ఇలా లెఫ్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోతే మన గచ్చిబౌలి రూటు. అక్కడ నుంచి యూటర్న్ తీసేసుకొని మనం కొండాపూర్కి వెళ్ళాలి ఫ్రెండ్ని కలవడానికి. అక్కడ ఏదో బిల్డింగ్ అనిపిస్తుంది. ఐ థింక్ అది మీనాక్షి అనుకుంటా, మీనాక్షి అపార్ట్మెంట్స్ అనుకుంటా. అదే మీనాక్షి టెక్ పార్క్ అంటారు కదా నార్మల్గా. టెక్నాలజీ ఐటీ కంపెనీస్ అవి ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇటు పక్కన. మొత్తం అంత పెద్దగా రాళ్ళని పగలగొట్టేసి అంత పెద్దగా పేర్చారు కదా గుట్ట మాదిరిగా. ఒక్కోసారి ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుంది, వచ్చింది చూడు. ఈ సిగ్నల్ దగ్గర చూడండి నార్మల్గా వచ్చే వెహికల్స్లో ఆల్మోస్ట్ అంటే ఒక 70% or 80% మొత్తం హై క్లాస్ కార్లే వస్తాయి. చాలాసార్లు ఈ రూట్కి వచ్చాను కదా తెలుసు, ఎటు వెళ్తా ఉన్నా ఈ రూట్కి వచ్చాను కదా తెలుసు నాకు. మొత్తం ఫాస్ట్ కార్లే వస్తాయి. ఇట్లకి వెళ్ళి హై క్లాస్ ఉంటాయి రోడ్లన్నీ, కార్లన్నీ. బిల్డింగ్స్ కూడా అసలు ఇదొక రకంగా కట్టేసి ఉంటారు.
ఈ బిల్డింగ్స్ అని ఒక వేరే స్టైల్ ఉంటాయి, ఇవన్నీ ఒక మోడర్న్ స్టైల్ లాగా. చూడండి కార్లు చూడండి అంత పాస్గా. అప్పుడప్పుడు లైఫ్లో ఏదైనా సాధించాలి ఏదో అనుకుంటే కూడా మనం ఎలా వెనకబడి ఉన్నామో తెలవడానికి ఇలాంటి ప్లేస్కి వచ్చి వెళ్తే చాలు. ఒక జీవితం మీద ఒక ఆశ, ఏదో సాధించాలని, సంపాదించాలని ఏదో ఒక చిన్న అదొకటి స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది ఏరియా మొత్తం. ఇది మీనాక్షి టెక్ పార్క్ అనుకుంటా. పక్కన డిలైట్ ఉంటుంది, ఐడమ్ చూడండి డిలైట్. ఇది ఒక ఐటీ బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చూడాలి, మొత్తం క్రౌడ్ కాదు, చాలా క్రౌడ్ ఉంటుంది ఈవినింగ్ టైంలో. బయటకు వచ్చి సిగరెట్లు తాగడాలు, అమ్మాయిలు, ఇదంతా రష్ ఉంటుంది సాయంత్రం. మరి అంత రష్ ఏం కాదు కానీ పర్లేదు, ఒక మాదిరిగా ఉంటుంది. ఇంకా రోడ్ని వైట్ చేస్తున్నారు. ఇంకా మీరు చూడండి ఇలాంటి అపార్ట్మెంట్స్ చూడండి, ఇక్కడ నుంచి ఎలా కనపడుతుందో. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. నాకు తెలిసి ఒక 2 బిల్డింగ్స్లో మన ఊరు మొత్తం పట్టే విధంగా ఉందేమో ఇది. మా ఊరు మొత్తం ఇలాంటి 2 అపార్ట్మెంట్లు 2-3 అపార్ట్మెంట్లు ఉండొచ్చాము, అంత పెద్దగా ఉన్నాయి ఇవి. మళ్ళీ దాంట్లో ఏ బ్లాక్, బి బ్లాక్, ఇలా చాలా బ్లాక్లు ఉంటాయి. మళ్ళీ వీటి పక్క రైట్ సైడ్లో విల్లాస్, బాగుంటుంది ఆ ప్లేస్ మొత్తం. చూడండి రోడ్డు, ఆ గ్రీనరీ బాగుంటుంది ఈ రోడ్ మొత్తం. మన ఊళ్ళో అయినా సరే ఈ ఏరియా కొంచెం నీట్గా ఉంచుతారు. మామూలుగా కాకుండా హైజీనిక్ ఉంచుతాను. ఇలాగ స్ట్రైట్కి వెళ్తే డిఎల్ఎఫ్ బిల్డింగ్ వస్తుంది. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అది ఒక మినిమం ఒక 3-4 ఎకర్స్ ఉంటుందేమో. అది కూడా 5 ఎకర్స్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది అది. ఇలా ముందుకు వెళ్ళిపోయి మనం యూటర్న్ తీసేసుకొని వచ్చేద్దాం. అలా గచ్చిబౌలి నుంచి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రావచ్చు, కానీ అట్లా కొంచెం బాగోదు. అట్లకెళ్ళి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది బ్రిడ్జ్ ఏదో కడుతున్నారు. సో మొత్తం డస్ట్ ఉంటుంది. అది బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను. ఇక్కడ యూటర్న్ తీసుకున్న దగ్గరనే ఉంటుంది. అలా ముందు స్ట్రైట్గా కనిపిస్తుందా, దాన్ని ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది అక్కడ దాకా ఉంది. డస్ట్ ఉంటుంది మొత్తం. ఓకే నుంచి యూటర్న్ తీసుకున్నాం. బాగుంటుంది ఏరియా మొత్తం. స్ట్రైట్గా వెళ్ళిపోతే కానీ ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినాం. ఇక్కడ ముందర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే డిఎల్ఎఫ్ బిల్డింగ్ అవన్నీ వస్తాయి. అక్కడ కూడా చాలా క్రౌడ్గా ఉంటుంది. బిల్డింగ్ చూడ ఒకటి, అదొక డీ షేప్లో. ఈ ఇంజనీర్లకు ఎలా థాట్లు వస్తాయో భలే కడతారు అసలు.